డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 31వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుసగా సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఒక ప్రోమో వీడియో భారీ స్థాయిలో సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. అదేవిధంగా తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి తదుపరి పాట అన్నా అంటేనే గురించి ఒక అప్డేట్ను తెలియచేశారు. ఇకపోతే ఈ సినిమా హిందీ విడుదల గురించి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. గతంలో ఈ సినిమా హిందీలో విడుదల కాలేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమా హిందీలో కూడా విడుదల కాబోతోందని తెలుస్తోంది. అయితే హిందీలో కింగ్డమ్ అనే పేరు కాకుండా సామ్రాజ్యం అనే పేరుతో విడుదల కాబోతోందని తెలుస్తోంది. ఇక హిందీలో కూడా జూలై 31వ తేదీనే ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ కైవసం చేసుకున్న నేపథ్యంలో హిందీ విడుదల విషయంలో కొన్ని షరతులను కూడా విధించినట్టు తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్ నిబంధనల ప్రకారం హిందీ వెర్షన్ పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రదర్శించబడదు. ఇది సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే ప్రదర్శించబడుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా, సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ సినిమా స్పై యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ సరైన సక్సెస్ సినిమాలు అందుకోలేకపోతున్నారు. ఈయన గీత గోవిందం, అర్జున్ రెడ్డి సినిమాల తర్వాత ఈ స్థాయిలో మరో సక్సెస్ అందుకోలేదు. విజయ్ దేవరకొండ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా ప్రేక్షకులను మాత్రం తీవ్ర నిరాశకే గురి చేస్తున్నారు. ఇక ఈయన చివరగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో విజయ్ అభిమానుల ఆశలన్నీ కూడా కింగ్డమ్ సినిమాపైనే ఉన్నాయి. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇక విడుదల తేదీ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర బృందం ప్రారంభించబోతున్నారు.